ఎంబీఏ చేస్తున్నప్పుడు మాకు ఒక కోర్స్ ఉండేదండి, కర్మయోగా అండ్ లీడర్షిప్ రిలేటెడ్. ఓకే. సో దానికి మా ప్రొఫెసర్ చాలా చూజీగా ఉండేవారు. అందరూ స్టూడెంట్స్ దే విల్ నాట్ టేక్ దట్ ఎలెక్టివ్, ఆయన చూస్ చేసుకునేవారు అనమాట. లక్కీగా హూమ్ ఐ బిలీవ్ యాజ్ మై మెంటర్ అండ్ గురు వెంకట్ కృష్ణన్ సార్ అని. ఎక్కడండి? నేను చెన్నై అండి. చెన్నై యూనివర్సిటీ. సో అక్కడ ఆ కోర్స్లో నేను ఉన్నాను. సో మాకు ఆ కోర్స్ పార్ట్ ఆఫ్ దట్ కోర్స్ ఏంటంటే మాకు విలేజ్ ఇచ్చేస్తారు. ఆ విలేజ్ వెళ్ళి మేము అందరితోనూ వీ హ్యావ్ టు మింగిల్ విత్ ఆల్ ద పీపుల్ ఇన్ దట్ విలేజ్ అండ్ వాళ్ళ బాధలు ఏంటి, అసలు ఏం జరుగుతోంది. పొలిటికల్గా మనం ఏం పట్టించుకోము, బట్ ఏంటంటే వాళ్ళ సోషియో ఎకనామిక్ రిలేటెడ్ అంతా మనం ఏం చేయగలం బెటర్మెంట్ కోసం అన్నదన్నమాట ఆ కోర్స్. సో మేము అట్లా వెళ్ళేవాళ్ళం. భాష కాని ఊరు. సో నేను తమిళ్ నేర్చుకున్నాను. నాకు అంటే మల్టీలింగ్వల్ నేను. నాకు కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా ఇష్టము. మా హస్బెండ్ మహారాష్ట్రియన్, సో ఐ స్పీక్ మరాఠీ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వచ్చేదే. అక్కడ నేను తమిళ్ నేర్చుకున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ స్పీక్ లిటిల్ కన్నడ అండ్ ఐ అండర్స్టాండ్ ఫుల్లీ. అండ్ మలయాళం వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ మూవీ చూసి మేనేజ్ చేసేయచ్చు. సో ఆ లెక్కన అక్కడ తమిళ్ నేర్చుకోవడం జరిగింది. మీకు వచ్చు అర్థం చేసుకునే వరకు, బట్ ఫ్లూయెన్సీ అంటే మాత్రము మనం మరాఠీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ వరకు తమిళ్ మేబీ ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోవచ్చు కానివ్వండి, ఒక 50%, 60% వరకు అయితే అర్థమైపోతుంది. ఓకే. సో ఆ కర్మయోగా కోర్స్ వల్ల వెళ్ళడం, మేము మాట్లాడడము అండ్ లిటరల్గా ఒక ఇంట్లో అండి ఒకటే కౌ, వాళ్ళకి అదే బేసికల్గా వాళ్ళకి బ్రెడ్ విన్నింగ్ అదొక్కటే. మేము వెళ్ళి వాళ్ళ పిల్లాడికి చదువు చెప్పడం, అట్లా పిల్లలకి చదువులు చెప్పేవాళ్ళం అనమాట. అట్లా వాళ్ళ అబ్బాయి ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చాలా సంతోషపడ్డారు. వాళ్ళకున్న ఒక్క కౌ నుంచే మిల్క్ తీసి వాళ్ళ చిన్న గుడిసె వెళ్ళి, ఐ థింక్ నా లైఫ్లో మొట్టమొదటిసారి నేను గుడిసెలోకి వెళ్ళి కూర్చోవడము. వాళ్ళు ఆ పాలు తీసి మా అందరికీ, ఒక 5-6 ఉన్నాము, ఎటువంటి నీళ్లు కలపకుండా. నేను టీ కాఫీ నాకు అలవాట్లేదు, ఓన్లీ పాలే తాగుతాను నేను. మరి ఎక్కువే పోర్షన్ కదా అది, మాకు ఇచ్చారండి. ఆ నెక్స్ట్ డేకి వాళ్ళకి అమ్ముకోవడానికి ఏమీ లేదు, బట్ వాళ్ళ ప్రేమ చూసి మనకంటూ మనం కూడా ఒక స్టేషన్ నుంచి వెళ్తాం కదా, ఆ ఈగో, ఆ అహం అనేది అంతా ఇట్లా ఒక్కసారి ఇట్లా బ్రేక్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు అంత చేయగలిగినప్పుడు మనము ఈ ఈగో క్యారీ చేసి నాకు ఇది ఉంది, అది ఉంది, నేను ఇంత అంత అనుకుని అసలు చెప్పుకోవడానికి మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షనా లేకపోతే చూపించడానికా అని అనిపించింది. ఆ రోజు అనుకున్నాను, ఇది ఒక లెసన్ నేను నిజంగా నేర్చుకున్నాను. మీకు అక్కడే పడింది అయితే? అంటే ఎలా వెళ్ళగలనా లేదా అనిపించేది నాకు, ఇట్లా స్లమ్స్లోకి వెళ్ళి నిజంగా చేయగలనా అని. అక్కడ వెళ్ళిన తర్వాత అనిపించింది చేయగలను అని, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మీకు ఆ కోర్సు చాలా హెల్ప్ అయింది అది. అండ్ ఆల్సో మనము ముందుకి ఎలా నడిపించగలం జనాలని, నిజంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎలా ఉంటాయి, నేనుంటేనే చేయాలి, నేనే చేయాలి కాదు, నేను లేకపోయినా వెళ్ళాలి, అది ముందుకు పోవాలి అనేదే ఒక లీడర్ థాట్ ప్రాసెస్. సో నేనుంటేనే చేయాలి అనేది స్వార్థం, నేనే చేయాలి అనేది. నాలాగా 10 మంది చేయాలి అనుకుంటే అది సమాజానికి ఉపయోగం అన్నది నేర్చుకున్నాను నేను ఖచ్చితంగా. సో అండ్ ఆల్సో మనము ఎంతోమందిని రోల్ మోడల్స్గా తీసుకుంటాము. సో అట్లా నాకు ఎప్పుడు కూడా నేను డిప్రెస్ అయిపోయినప్పుడు నా బుర్రలో మోగేది స్వామి వివేకానంద చెప్పిన మాట, ఎరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ అన్నది నాకు ఎప్పుడు, నేను డిప్రెస్ అయిపోయి ఇంకా ఏం చేయలేనేమో, ముందుకు పోలేనేమో. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వల్ల మనం ఒకటి అనుకుంటాము, అవ్వకపోవచ్చు, పిల్లలకి బాగాలేదనో, పిల్లలకి హాలిడేస్, ఎగ్జామ్స్ అనో అంత ఫాస్ట్గా మనం మూవ్ అవ్వలేము. సో అరే ఏం చేయలేకపోతున్నామే, ఇక్కడే ఆగిపోతామా అని అనిపిస్తుంది. ఉమెనే అట్లా చేయలేకపోయేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, స్టాప్ చేసేది. నేను నిజంగా చాలాసార్లు అనుకుంటాను, అదేదో మిర్చి మూవీలో ప్రభాస్ చెప్పినట్టు మగవాళ్ళు బయటికి వెళ్ళాలంటే హ్యాంగర్కున్న షర్ట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. మనం అలా కాదు, ఇంట్లో ప్రతిదీ చూసుకుని, పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా, వాళ్ళని చూసుకోవడానికి సెకండరీ ఇంకెవరైనా పెట్టగలుగుతున్నామా, వాళ్ళ టైంకి తింటారా, ఇంట్లో హస్బెండ్ ఇన్ లాస్ బాగానే ఉన్నారా, ఎలా అని ఎక్కడున్నా కూడా మన ఒక్కళ్ళమే కాదండి, రెగ్యులర్గా ఇప్పుడు కార్పొరేట్లో ఉన్న ఎవరైనా కూడా అందరికీ లోపల పించ్ చేస్తూనే ఉంటుంది అది. అంటే మనకి
ఉమెన్ అనే వారి వరకు ఇవన్నీ ప్యాకేజ్డ్ గా మనకి Exactly. రెడీ చేశారు అది- మనల్ని అట్లా అంతే తరతరాలుగా. అది అండ్ మన బ్రెయిన్ కూడా అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది. అంతే ఇంకేం మనం చేయలేము. ఏం చేయలేము, అటు అచీవ్ చేయాలని ఉంటుంది అండ్ ఇక్కడ మనము కాంప్రమైజ్ అవ్వలేము. అలాంటి సిచ్యువేషన్లో నేను అనుకుంటాను, లేదు మేబీ టుడే ఈజ్ నాట్ మైన్ బట్ టుమారో ఈజ్ మైన్. కానీ ఆ టుమారోకి నేను ఇవాళ టైం దొరికినంతలో నేను ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఏదో లేట్ బ్యాక్గా ఉండి రేపు వచ్చినప్పుడు చూద్దాం కాదు. సో ఇప్పుడు అందుకని నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్కి ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి అంత తొందరగా నేను వెళ్ళి చేయలేకపోతున్నాను కాబట్టి నేను ఇంట్లో ఉన్నా కూడా చాక్ డౌన్ చేసుకుంటున్నాను. మిమ్మల్ని కలవడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే మీలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇలా తయారైనా కూడా ఒక మెరుగైన సమాజాన్ని మనము నిజంగా సృష్టించుకోవచ్చు. ఖచ్చితంగా నేనే చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో మేబీ నా వల్ల ఒకళ్ళిద్దరు ఇన్స్పైర్ కనీసం అయినా ఒక 10 కూడా మంది చేంజ్ అయినా కూడా మనకి అది చేంజే కదండి.